అందరికీ వందనాలండి. నా ముందు 2 పేజీల నోట్స్ ఉంది బాగా దగ్గరగా. కానీ ప్రభు సాయం చేయలేకపోతే నేనేం చెప్పలేననేది మాత్రం వాస్తవం. విశ్వాసి తాను పాపం చేస్తున్నాను అని స్పృహ కూడా లేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. మనం ఏమర్రపాటు అనే పదం వాడుతూ వచ్చాం. మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాకుండా ఉండడం, చేసింది సమస్తం బాగానే ఉందనుకోవడం, చేసిన దాంట్లో తప్పు లేదనుకోవడం, ఇది ప్రమాదకరం. వాస్తవానికి మన అందరికీ బాగా ఇష్టమైంది, మనం చెవులు కోసుకునేది, ఆసక్తి చూపించేది, అది లేకపోతే మనశ్శాంతి లేనట్టుగా భావించేది ఒకటి ఉంది. నిర్గమకాండ 23వ అధ్యాయం 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు లేని మాట పుట్టించడం, అన్యాయస్తులతో కలిసి అబద్ధ సాక్షిగా మారడం, దీన్ని గాసిప్ అన్నారు. దీన్ని స్లాండరింగ్ అన్నారు. దీన్ని టేల్ బేరర్ అన్నారు. బ్యాక్ బైటింగ్ అని కూడా అన్నారు. 4 మాటలు చెప్పాను. ప్రతి పదం యొక్క అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తిని అపకీర్తి పాలు చేయడానికి మనం ఏమి కల్పించాలో దాన్ని కల్పించడం. నెంబర్ 1. రెండవది, మనకు నచ్చిన వ్యక్తిని అందలం మీద కూర్చోబెట్టడానికి కల్పించే పదం కూడాను. బోత్ సైడ్స్. ఒక వ్యక్తిని, అతని కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసి పడిపోయేట్టు చేయడానికి కల్పించేది, మనకు నచ్చిన వ్యక్తిని ఆకాశంలో కూర్చోబెట్టడం కోసం పలికే మాటలు, ఈ 2 కూడా గాసిపే, లేని మాటేగా. ఎవరైనా వచ్చి సంభాషిస్తున్నారనుకోండి, మనతో వాక్యం చెప్తే అంత ఆసక్తి ఉండదు, సత్యం చెప్పినంత ఆసక్తి చూపించాం. కానీ ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు మాత్రం అబ్బా ఎంత పరవశించిపోతామో చెప్పడానికి వీలు కాదు. మా సేవకుడు ఎవరనుకున్నారండి మీరు? సామాన్యుడు అనుకున్నారేంటి? దేవుని తర్వాత ఆయనే. ఇక నిజమా? దేవుని తర్వాత ఇక ఆయనేనా? విచిత్రం ఏంటంటే, బక్సింగ్ అయిన తర్వాత ఈయన అంటేనే ఓర్చుకోలేం, బిల్లీ గ్రాహం గారి తర్వాత ఈయనంటేనే ఓర్చుకోలేం. అలాంటిది
దేవుని తర్వాత ఈయనంటే మనిషిని ఏ స్థాయికి హెచ్చిస్తాం? లేనిదేగా. అతడు మనలాంటి మనిషే, వాడికి తలనొప్పి వస్తుంది, ఖచ్చితం, ఖాయం, కళ్ళు ఎర్రబడతాయి, ఖాయం. ఎవరైనా ఏమనంటే ఓర్చుకోలేడు, ఖాయం. ఇందులో అబద్ధం లేదుగా. కానీ ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయారు? దేవుని స్థానంలో తీసుకెళ్ళిపోతారు. అంటే ఎంతవరకు ఎంచుకోవాలో అంతవరకు ఎంచరు. అంతకు మించి కానీ తగ్గించి కానీ కల్పించే ప్రతి మాట దేవునికి ఇష్టం లేదు. లేవియా కాండంలో 19వ అధ్యాయం ఇలాంటి వ్యక్తికి చెప్పిన పదం ఏమిటంటే కొండెగాడు అని. ఇలాంటి వ్యక్తిని కొండెములు చెప్పువాడు అని పేరు. స్లాండరర్ అనే పదం. ఈ 19వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొండెములాడుచు, ఆగండి, వీళ్ళకుండి ఒక లక్షణం తెలుసా? ఇళ్ళ వెంట తిరగడం. ఒకటి నుంచి ఇంకోటికి వెళ్తుంటారు. ఎందుకోసం చెప్పండి? పొరుగువాడిని అవమానించడానికి, పొరుగువాడి గురించి చెడు చెప్పడానికి. మీకు ఇదే కొత్త నిబంధనలో కనపడుతుంది చూడండి దయచేసి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక, విన్నారు ఈ మాట? పౌలు గారు జైల్లో ఉన్నాడు, దాన్ని ఆధారం చేసుకుని ఇళ్ళ వెంట తిరుగుతున్నారు. దేనికి? సువార్త ప్రకటిస్తున్నాం, సువార్త చెప్పడం కోసం వెళ్తున్నాం అన్నది పైన టైటిల్. కానీ పౌలుకు శ్రమ తోడు చేయాలని. జైల్లో ఉన్నాడు. ఇలా ఊహిద్దాం, ఏమండి మేమందరం బాగానే ఉన్నాం, బయట ఉన్నాం, హాయిగా ఉన్నాం, వీఆర్ ఎంజాయింగ్ ఫ్రీడమ్, వై హీఈస్ ఇన్ జైల్. మేమందరం హాయిగా ఉన్నాం, అతను ఒక్కడే జైలు ఎందుకు పెట్టారు అంటారు. ఎందుకు జైల్లో పెట్టారనేది శ్లేష. ఇప్పుడు ఎందుకు పెట్టుంటారు? ప్రభుత్వం ఊరినే పెట్టదుగా. సంథింగ్ ఈజ్ దేర్. కొంతమంది భలే ఉంటారండి. పెళ్ళవుద్ది, పాపం భార్యాభర్తలు చక్కగా ఉంటారు, లేదు ఆ వదిన మరదళ్ళు చక్కగా ఉంటారు. వీళ్ళు ఎప్పుడో వస్తారు, వచ్చి వెళ్ళిపోతూ అమ్మా బాగా చూసుకుంటున్నాడా నిన్ను? బాగానే చూసుకుని, సర్లే అమ్మా ఇంక చెప్తే బాగోదులే ఉంటా అని వెళ్ళిపోతాయి. ఏం చెప్తే బాగోదు? వాళ్ళ ఆయన గురించి ఏమైనా చెప్తే బాగోదా? ఒక చిన్న మాట, స్లాష్తో కూడిన మాట ఏం చేస్తుంది చెప్పండి? ఎదటి వాని మీద అభిప్రాయాన్ని కిందకి దించేయడం. ప్రమాదం కదా? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ లేవియా కాండంలో మనం చూసినప్పుడు, తిరగకూడదు
నిషేధం. ఇతరుల గురించి చెడు చెప్తూ వెళ్ళంటే తిరగకూడదు, నిషేధం. దేవుడు నిషేధించింది గాసిప్, దేవుడు నిషేధించింది స్లాండరింగ్, దేవుడు నిషేధించింది టేల్ బేరింగ్, దేవుడు నిషేధించింది బ్యాక్ బైటింగ్. కానీ అది మన జీవిత విధానం అయిపోయింది. గాలి పీల్చుకోవడం ఎంత సులువో ఇతరులను చెడు మాట్లాడడం కూడా సులువు అయిపోయింది మనకేం తెలుసు వాళ్ళని గురించి? మనమేమి ఎరుగుదాం? లేని మాట పుట్టించడం దగ్గర ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నేను 1-2 మాటలతో మీకు చూపిస్తాను, చూడండి దయచేసి. లేని వార్తే కాదు, ఉన్న వార్త కూడా చెప్పకూడదు అంటాడు సామెతల గ్రంథకర్త. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. గుట్టు అంటే ఉన్నదనేగా. గుట్టు అంటే సీక్రెట్, హిడెన్ థింగ్, ఉంది, లేనిది కాదు, ఉందే. అది చెప్తా కూడా తిరగకూడదు అన్నాడు ఆయన. పరుల జోలికి పోవడం సరైందా? పరుల వ్యక్తిత్వాన్ని హననం చేయడం సరైందా? పరుల జీవితాల మీద లేని మరకలు వేయడం ఒక ఎత్తు అయితే, ఉన్నది చెప్పడం కూడా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేం. ఓ రోజు ఎక్కడో ఒక డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తున్నారు. ఆడపిల్లల్ని, మగపిల్లల్ని కాదు, ఆడపిల్లల్ని వరుసగా కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి మొదట ఆమె దగ్గర చెవిలో ఒక మాట చెప్పారు. మేము పక్కామెకి చెప్పాలి. ఈ పక్కామెకి చెప్పిందా తిరిగి ఇక్కడికి వచ్చింది. అది చెవిలో చెప్పిన మాట చిన్నది. ఏమని? 3 రూపాయలకు 30 ఉల్లిపాయలు ఇస్తారు. 3 రూపాయలకు 30 ఉల్లిపాయలు ఇస్తారు. పక్కకి వెళ్ళిన తర్వాత ఆమె అంది 30 రూపాయలకు 3 ఉల్లిపాయలు ఇస్తారు. 3 ఆమె 30 రూపాయలకు 3 ఉల్లిపాయలు అంటే తప్పు అయి ఉంటుంది. 30 రూపాయలకు 30 ఉల్లిపాయలు అని 3 ఆమె అంది. తిరిగి వచ్చేటప్పటికి ఎంత అయి ఉంటుంది? లేని వాటికి అద్భుతమైన రంగులు వేయటం, ఉన్నదానికి మరింత రంగు పూయడం, ఇది చేయడాన్ని దేవుడు ఒప్పుకోవాలని నిషేధించాడు. ఇలాంటి వారి యొక్క వ్యక్తిత్వం ఏమిటో చెప్పాడు ఈ వచనాలు. చదవండి మీరు. నమ్మకమైన స్వభావము కలవాడు సంగతి దాస్తాడు. అంటే ఎవరు ఇలా చేస్తూ తిరుగుతూ విమర్శిస్తూ ఉంటారో అతని వ్యక్తిత్వం నమ్మదగింది కాదు, అతని స్వభావం నమ్మదగింది కాదు. He is not a believable person. He is not at all faithful. ఏమాత్రం అతడు నమ్మకస్తుడు కాదు, విశ్వాస్యత గలవాడు కాదు. మీరే ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మనం ఇలాంటి వాటి విషయంలో మనకు చాలా ఆసక్తి ఉంటుంది. ఏ వ్యక్తి వింటాం? చాలా సంవత్సరాల క్రితం వారానికి ఒకసారి వచ్చాడు కుర్రాడు నా దగ్గరికి. ఇప్పుడు కుర్రాడు కాదులేండి, అప్పుడు కుర్రాడు వచ్చేవాడు. వచ్చి కూర్చున్న దగ్గర నుంచి ఎదుటి వారిని గురించి కంప్లైంట్ చేయడమే, ఎదుటి వారిని గురించి చెడు మాట్లాడడమే చేస్తుండేవాడు. 2 సార్లు చూశాక ప్రార్థన చేసుకుని, 3వసారి అంతప్పుడు ప్రార్థన చేసుకున్నావురా అనేవాడు. ఓ అరగంట ప్రార్థన చేసిన తర్వాత, తమ్ముడు నాకు పని ఉంది, మరి ఇల్లు వస్తావా అనేవాడిని. 3 సార్లు వచ్చాడు, 3 సార్లు అదే చేశాను, ఇంక మళ్ళీ రాలా. ఒకరు చెప్పింది నిజమేనా?
ఆలోచించుద్దా? వాళ్ళు చెప్పింది నిజమని రుజువుపరుచుకున్నావా? చెప్పింది విన్నావు, దానిని నాలుక మీద నుంచి పక్కకు దొర్లించావు, అది 100 నాలుకల్లో నుంచి వెళ్ళిపోయింది, చివరికి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏ పరిణామం చోటు చేసుకుని ఉంటుంది? ఎవరి వ్యక్తిత్వం సర్వనాశనం అయి ఉంటుంది? ఎవరి కుటుంబం విడిపోయి ఉంటుంది? ఎవరి కుటుంబంలో చుచ్చుబెట్టి ఉంటుంది? చిన్న మాటే, నాలుక చిన్న అవయవమే, కానీ అది మిక్కిలి అదిరిపడే అవయవం. అది దానికి ఇలాంటి చాలా ఇష్టం. సిలువ వేసుకోవడం మన చేత కాదు. ప్రమాదకరమైన వాటి విషయంలో మనం అత్యంత ఆసక్తి కలిగిన వాళ్ళంగా ఉంటాం. ఒక మాట రోమాపత్రిక 14లో రాశాడు, చూడండి దయచేసి రోమాపత్రిక 14వ అధ్యాయం 18, 19 వచ్చిన 14 అధ్యాయం 19వ వచనం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటినే ఆసక్తితో అనుసరించము. కింద ఫుట్నోట్ చూడండి. మన ఆసక్తి దేన్ని వెంటాడాలి? మన ఆసక్తి దేని మీద ఉండాలి? ఏమని రాశాడు అక్కడ? పరస్పర క్షేమాభివృద్ధి. ఈ మాటల వల్ల క్షేమాభివృద్ధి కలుగుతుందా? కొండె కాని మాటలు కలహాన్ని రేపుతాయని రాశాడు సామెతల గ్రంథకర్త. విభేదాలు తెస్తాయి, ఐక్యతకు విఘాతం కలుగు చేసేవి గాసిప్. మనసులు విరిగిపోవడానికి కారణం గాసిప్. పరలోకానికి ఏం లెక్క చెప్తాం? ఇలాంటి వినడానికి మనం చెవులు కోసుకుంటాం అంతే. మనం గుర్తించాం. ఒక పర్షియన్ కథ ఒకటి ఉంది. ఆ పర్షియన్ కథలో ఒక కుందేలు, ఒక కోడి, ఓ చిట్టెలుక. కథే, సహజం కథలు చెప్పాను కానీ చెప్పాల్సి వచ్చి చెప్తున్నా. ఈ మూడు కలిసి నివసిస్తున్నాయి అనుకోండి, చూసేవాళ్ళకి ఎలా ఉంటాయి? కుందేలు, కోడి, చిట్టెలుక. మామూలుగా ఆలోచిద్దాం. కుందేలు వంట చేస్తుంది, కోడి కట్టెలు తీసుకొస్తుంది, చెత్త పట్టుకొస్తుంది పొయ్యిలో పెట్టడానికి. ఈ చిట్టెలకి ఏం చేస్తుందంటే వెళ్ళి కొంచెం నీళ్లు తెచ్చిస్తుంది. నీళ్లు తేవడం చిట్టెలకి పని అయితే, వంట వండడం కుందేలు పని అయితే, అవసరమైనటువంటి వంట చెరకు తేవడం కోడి పని. ఓ రోజున ఈ కోడి వంట సరుకు కోసం అడవిలోకి వెళ్ళింది అనుకోండి. అక్కడ ఒక నక్క కనపడింది. బావా, మీ ముగ్గురులో నువ్వే అత్యధికంగా కష్టపడుతున్నావు, వాళ్ళు సుఖంగా ఉంటున్నా, నీకేమైనా అర్థమైందా అంది. అర్థమైంది మీకు? ఆమెమో పక్క నుంచి నీళ్ళు తెస్తుంది, ఆమెమో వండేస్తుంది, నువ్వు మాత్రం అడవిలోకి వచ్చి వంట చెరుకు తీసుకెళ్తున్నావు. మరి నేను చూస్తే చాలా జాలిగా ఉంది. అవును, పనులు మార్చుకుంటే బాగుంటుందేమోగా. ఏం పుట్టించారు? ఏదేనులు పుట్టిందేంటి? నువ్వు మట్టిగా ఉండడం ఏంటయ్యా? నువ్వు దేవత అయిపోవాలి. నువ్వు దేవత అవుతాం దేవునికి ఇష్టం లేదు. అందుకనే వాడు ఆది నుండి అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అనైక్యతకు వాడు జనకుడు. లేనిది పుట్టించడానికి వాడు సమర్థుడు. రైట్, ఆలోచిద్దాం. ఇంటికి వచ్చిన తర్వాత కోడి ఒక మాట ఉంది,
రోజు నేనే తేవాలా? మీరు తండి ఈసారి అనగా నీ రెండు కూడా అనుకున్నాయి. మనం తక్కువ చేస్తున్నాం ఏంటి, మనం ఇంకెక్కువ చేస్తున్నాం కదా, అయితే మార్చుకుందాం అనుకున్నాయంట. అడవిలోని కుందేలు ఏందేటకి వంట చేయడాకేమో చిట్టెలుక, నీళ్లు తేవటాకేమో కోడి. అడవిలో కుందేలు వెళ్ళింది, ఏమైంది? లేదు, తిరిగి రాలా. నీళ్ల కోసం కోడెళ్ళింది, ఆ వాటర్ కరెంట్కి లాగబడిపోయింది. ఇంకా రాలేదని పైకెక్కి ఏమంటాం, ఆ వంట పాత్ర పైన ఉండి తిప్పుతుంది, కాలు జారింది. ఎందుకు సలహా? ఎందుకు లేనిది? ఒకటే, పని నాశనం చేయడానికి, ఐక్యతను పాడు చేయడానికి, నమ్మకంగా కలిసి ఉండకుండా ఉండడం కోసమే ఇటు సలహాలు వస్తుంటాయి. జాగ్రత్త. ఆలోచించండి ఒకసారి. మీరు, నేను, మనం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, ఇతరుల గురించిన సంభాషణ వస్తున్నప్పుడు కొద్దిసేపు తర్వాత ఇంకొద్దులే, మనకు అనవసరం అంటే సరిపోద్ది. మనకు అవసరమా? అక్కర్లేదుగా. మనం ఎందుకు మాట్లాడాలి? మీరు ఏదైనా చెప్తే వాక్యం చెప్పండి, మీ జీవితంలో దేవుడు చేసిన కార్యం చెప్పండి అని అడగండి. ఇలా చెప్పేవాళ్ళు ఒకటి నమ్మకస్తులు కాదు. రెండవది చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు, కొండెము ప్రసురము చేయువాడు బుద్ధిహీనుడు. నమ్మదగిన స్వభావం కాదతంది, నెంబర్ 1. నెంబర్ 2, అంతరంగంలో పగ ఉంది అతనికి. నెంబర్ 3, బుద్ధిహీనుడు. బుద్ధిహీనత ఉంది. ఒక గాసిప్ స్ప్రెడ్ చేసేవాడు, లేనిది కల్పించి ప్రచారం చేసేవాడు, తిరుగుతూ ఇళ్ళిళ్ళా తిరుగుతూ చెప్పేవాడు. ఇలాంటి వాడు ఏమనాలి? దేవుడు నిషేధించాడు, వద్దు అన్నాడు, చేయొద్దు అన్నాడు. కానీ అది చేయించేది ఎవరు? మన శరీరం, మన శరీరాన్ని నియంత్రిస్తున్నటువంటి స్వభావం, పాప స్వభావం. నమ్మకస్తుడు కాదు, బుద్ధిహీనుడు, పగుంచుకున్నవాడు. దానికి రెమెడీ చెప్తాడు. 18వ వచనం, 19 చూడండి ఒకసారి. ఇలాంటి వాటికి రెమెడీ చెప్తున్నాడు 19లో, 10, 19. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదాలని మూసుకునేవాడు బుద్ధిమంతుడు. నాకు అర్థం కాని సంగతి ఒకటి ఉంది. అదేమిటంటే, ఎంతో కొంత ఇతరులకు మేలు చేయడానికే ప్రయత్నం చేస్తాం, కానీ మన మీద ఎందుకు మాట్లాడతారు అలాగూ? అంటే గొప్పనని కాదు, మాట్లాడవలసిన అవసరం ఉందని. నీ మీదైనా నా మీదైనా మన మీద మాట్లాడితే మనకింత కష్టం అయినప్పుడు, మరి ఇతరుల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆలోచించామా? తెలియకుండానే చెప్తున్నానండి, సహవాసాలలో రాజకీయాలు ఉంటాయి, సహవాసాలలో పుకార్లు పుట్టించే వాళ్ళు ఉంటారు, సహవాసాలలో కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయాలనుకునే మనస్తత్వాలను అపవాది ప్రవేశపెడతాడు. ఇది మనకు తెలియకుండానే మనం వాటిని మోసుకుని తిరుగుతుంటాం అంతే. ఒక రోజుకి ఆ బరువు కింద కృంగిపోతాం. ఆ బరువు మన తలెత్తనివ్వదు. కట్టెలు మోసిన ఇసాకు తల ఎత్తగలిగాడు, కానీ మనం ఎత్తలేం. మనం మోసేది కట్టెలు కాదు, లేనిపోయిన వార్తలు.
ఇది ప్రమాదం. ఇది పాత నిబంధన గ్రంథంలో ఇలాంటివి కల్పించిన సందర్భాలు 1-2 నేను మీకు చూపించి క్రొత్త నిబంధన వద్దకు వస్తాను. దయచేసి రండి. అవును, ఇలాంటి వారి గురించి చెప్తానన్నాను కదా, వాళ్ళు నమ్మకస్తులు కాదేవని ఇంకోటి చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 28 వచనం. వారందరూ బహుద్రోహులు, కుండ్రగాండ్రు, వారు మట్టి లోహము వంటి వారు. విన్నారా మీరు? కొండాలు ప్రకటించే వారికి దేవుడు పెట్టిన పేరేమిటి తెలుసా? బహుద్రోహులు, మట్టి లోహం వంటి వాళ్ళు, చెరిపేవాళ్ళు. వీళ్ళ వల్ల స్నేహాలు విడిపోతాయి. వీరి వల్ల ఐక్యత చిన్నాభిన్నమైపోతుంది. వీరి వల్ల నమ్మకత్వానికి తీవ్రమైన విఘాతం ఏర్పడుతుంది. వీరి వల్ల అనేకుల అంతరంగాలు మాలిన్యాన్ని సంతరించుకుంటాయి. కేవలం ద్రోహం చేయడానికి వారి నాలుకను వారు వాడతారు. ఇలాంటి వాటిలో మనం లేమా? మనకి ఇలాంటి ఇష్టం కదా? అవును, చెప్పేవాడిది తప్పెంతో వినేవాడిది. చెప్పేవాడిది తప్పు కాదు, వినేవాడిది కూడా తప్పే. విని దాన్ని ప్రచారం చేసేవాడిది కూడా తప్పేగా. అందరూ కలిపి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు విశ్వవలయంలోకి వచ్చారు. కాదని చెప్పండి. వీటిని పౌలు గారు 2 సెట్స్గా విడదీశాడు. 2 సెట్స్గా విడదీశాడు. చూడండి ఒకసారి, చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు. అంటే ఇష్టం మీద తగిలే దెబ్బ ఈ మాటలో. పౌలు గారు అన్నాడు, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో, మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో. ఒకరి మీద ఒకరికున్న ఇష్టం, ఒకరి మీద ఒకరికున్న ప్రేమ, ఒకరి మీద ఒకరికున్న అభిమానం, ఒకరి మీద ఒకరికున్న జాలి, ఇవన్నీ కూడా దెబ్బతీయడానికి గల కారణం ఏంటి చెప్పండి? కింద అంటాడు చూడండి. ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడడం. అబ్బాబ్బాబ్బా, నాకు కొన్ని ఫ్యామిలీస్ తెలుసు. ఆ ఫ్యామిలీస్లో నుండి వాళ్ళతో మనం ఉంటాం. అక్కడ వాళ్ళు 3-4 ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుని మనకు కనపడదు. అసలు ఎంత ట్యాక్ట్ఫుల్గా మాట్లాడుకుంటారో. వాళ్ళు ఏం మాట్లాడు మనకు తెలీదు. వెళ్ళింది మనం వాళ్ళతో మాట్లాడడానికి. మనం 4 ఉంటాం, వాళ్ళు 4 ఉంటారు. వాళ్ళు ఒకరి నుంచి ఒకరు చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందరికీ వాళ్ళకి అర్థమవుతుంది, మనకేం అర్థం కాదు.
గుసగుసలు గుసగుసలాడడం కూడా ప్రమాదకరం. మీకు తెలుసా, యోబు స్నేహితులను యోబునకు శత్రువులుగా మార్చింది గుసగుస మాటలే. నేను ఒక జంతువును చూశాను, నా ముందు నిలబడింది, నా ఒళ్ళు రోమాలని నిక్కబడుచుకున్నాయి. మెల్లని స్వరంతో ఇలా గుసగుస మాట్లాడాడు. మెల్లని స్వరంతో, మట్టి మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు అవుతాడంటయ్యా, ఆయన దేవదూతల్లోనే తప్పులు వెతుకుతున్నాడు అన్నట్టు. ఆయన ఎవరంటారు? దేవుడు అంటాడా? వినిపించిన స్వరం ఎవరిది? సెటాని. అంతే. ఓహో, యోబు గారికి కష్టాలు ఊరికినే రాలేదన్నమాట. ఏదో పాపం చేశాడు, ఏదో ద్రోహం చేశాడు, ఎవరినో అన్యాయం చేశాడు, ఎవరు సొమ్మో ఆక్రమించుకున్నాడు, కాబట్టి ఈ కష్టాలు వచ్చినాయి అనే భావం. ఎంత ఇష్టం వాళ్ళ మీద, ఈయన మీద వాళ్ళకి. 7 దినాల పాటు ఆయన కోసం ఏడ్చారు వీళ్ళు ఉపవాసం ఉండి. కానీ ఒక్క రాత్రి వచ్చిన చిన్న కలలో వాడు ప్రవేశపెట్టినటువంటి కొండె ఉందే, వాడు ప్రవేశపెట్టిన గాసిప్ ఉందే, స్లాండరింగ్ ఉందే, ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకుండా బాగు చేశాడు. ఆదరించవలసిన వారు, ఓదార్చవలసిన వారు, ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నవారు చివరికి ఎలా మారిపోయారు చెప్పండి? ఆ చర్చ పెరిగి 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 ఊహించినంతటి స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇదే కదా గుసగుసలాటలు. ఇంకేముంటాడు? కొండలు, ఉప్పొంగుట, అల్లరులు. ఇది మనకిష్టమైన సెట్. ఇది మొదటిది. రెండవది చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 29 నుండి 31 వరకు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అని వాటితో నిండిన వారై కొండ్రెగాడును. ఆగండి. ఒక వ్యక్తి కొండిగాడు అంటే ఇతరులకి ఇలా ప్రచారం చేసేవాడుగా ఉండాలంటే ముందు పైన ఏమేమి ఉండాలి అతనిలో? దుర్నీతి, దుష్టత్వం, లోభత్వం, ఈర్ష్య, మత్సరం, కలహం, నరహత్య, కపటం, వైరం. ఇవన్నీ నిండిన తరువాత చెప్తున్నాడు కొండెగాడని. నేను చేతులు జోడించి ఒక మాట చెప్తాను. ఇలాంటి వారు మన అన్నదమ్ములే అయినా మాట్లాడనివ్వకండి. ఇలాంటి వారు మన పిల్లలే అయినా మీ నోరు మూసుకోండి, వాళ్ళ నోరు మూయండి. ఇలాంటి వారు మన స్నేహితులైనా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవి వారి లక్షణాలు. ఇవి రక్షించబడిన వారి మధ్య ఒకరి ఎడల ఒకరికి ఉండవలసిన అభిమానం, బాధ, ప్రార్థన చేసుకుండా చేయడానికి ఇవి కారణం కాదా? వాళ్ళు గుర్తొస్తే క్షమించలేని తనానికి కారణం ఇవి కాదా? వారి జ్ఞాపకానికి వస్తే వారి కోసం 2 కన్నీళ్లు బొట్లు కూడా రాల్చలేని కఠినత్వం మనలోకి రావడానికి ఈ సంభాషణ, ఈ ప్రచారాలు కావా? తెలియకుండానే మనం వీటిలోకి వెళ్ళిపోయాం. ఏ మేర కూరుకుపోయామంటే ఇంకా బయటికి లాగడానికి వీలు కానంతగా కూరుకుపోయి ఉన్నాం. ఏ వ్యక్తి మీద సదాభిప్రాయం లేదు. ప్రతి వ్యక్తి వెనకాల గొయ్యి తవ్వడం బ్యాక్ బైటింగే. ఇది పాపం అని, దేవునికి ఇష్టం లేదని ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఈ మాటలు పలకూడదు, నేను ఈ మాటలు సంభాషించకూడదు, నేను వీటిని ప్రచారం చేయకూడదు అని ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నారా? లేదుగా. అరే, భర్త మీదే లేనిపోయిన సాడీలు చెప్తారు, భార్యని బజార్లో నిలబెట్టినట్టు మాట్లాడతారు,
అన్నదమ్ముల్ని అపహాస్పాలు చేస్తారు, అమ్మా నాన్నల మీద మట్టి చల్లుతారు, బురద చల్లుతారు. యథావిధిగా వచ్చి మళ్ళీ మనం రొట్టెలో పాలు పొందుతాం, ద్రాక్షరసంలో పుచ్చుకుంటాం, ఆరాధిస్తాం. ఎలా? we lost our integrity, we lost our faithfulness, we lost even our holiness. ఇప్పుడు ఒకసారి పాత నిబంధనలో ఉన్న విషయాన్ని దగ్గరికి వద్దాం రండి. కీర్తన గ్రంథం దావీదు గారు ఎంత బాధపడ్డాడో. 41వ కీర్తన 5వ వచనం నుండి 41వ కీర్తన 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని కలిసి చదువుకుందాం. అయితే నా శత్రువులు నా విషయమై చెట్టమాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చినడలా వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకునిచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుతున్నారు. చెప్పానుగా గుసగుసలాట గురించి. ఇంకా నశింప చేయవలని వారు నాకు కీడు చేయని ఆలోచించున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. మీకు ఓ విషయం చెప్పాలి. ఓ రోజు రాత్రి విపరీతమైన గ్యాస్ ట్రబుల్ వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీయించి ఏమీ లేదన్న తర్వాత ప్యాంటప్రజోల్ ఇంజెక్షన్ చేసి ఇంటికి వచ్చా. ఆ మరుసటి రోజు వచ్చిన కబురేంటో తెలుసా? వెంకటరత్నానికి హార్ట్ అటాక్ వచ్చిందంటగా, పాపం కాలు చేయి పడిపోయిందంటగా. ఎవరికైనా వచ్చి అన్నా నిజమేనా అంటే ఏం చెప్పాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది? అంటే మనతో కూడా ఎవరున్నారు చెప్పండి? గాసిప్ స్ప్రెడర్స్ ఆర్ దేర్ విత్ అస్. వాళ్ళలో మనం కూడా ఒకళ్ళు ఇంకోళ్ళ విషయంలో వచ్చారు, వచ్చి చూశారు. వచ్చినప్పుడు ఎలా వస్తారు? ఆదరించేవారిలాగా, ధైర్యపరిచేవారిలాగా, ఓదార్చేవారిలాగా వస్తారు. వచ్చి పాపాన్ని పోగు చేసుకుంటున్నారట. పాపాన్ని పోగు చేసుకుని బయటికి వెళ్ళి బతకడం. అది కుదరని రోగం వచ్చింది బ్రదరు, చస్తాడు తప్పకుండా. ఏమంటాం దీన్ని? సావల 30 దీని తర్వాత రాసిన 30వ కీర్తన చూడండి ఏమంటాడు ఆయన. 30వ కీర్తనలో మొదటి వచనం, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. మొర్రపెట్టగా నీవు నన్ను పాతాళంలో నుండి నా ప్రాణమును గోతులోనికి దిక్కుండా నీవు నన్ను పాపం ఇల్లు కట్టుకుంటూ ఉండగా రోగం వచ్చిందండి, జబ్బడ్డాడు. మొట్టమొదటి కింగ్స్ ప్యాలెస్ కట్టుతున్నాడు డేవిడ్ గారు. ఆ టైంలో బెడ్ రిడెన్. రాజు మంచి పని పెట్టుకున్నాడు, పడక మీద ఉన్నాడు. వచ్చి చూసి పలకరించేవాళ్ళు రాజు దగ్గరికే వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడితే మనలాంటి సామాన్లు దగ్గర కూర్చున్నాడు ఇంకెలా మాట్లాడతారు?
గాసిప్, స్లాండరింగ్, టేల్ బేరింగ్, బ్యాక్బైటింగ్. ఇది మనందరిలోనూ ఉంది, ఎవరిలో లేదనకండి. ఎంతో కొంత మనకిష్టం, చెవి కోసుకుంటాం. ఎంతో మనకిష్టం, మనం సమయాన్ని కేటాయిస్తాం, సందేహం లేదు. దావీదు అంతటి వాని మీదనే వాళ్ళు లేనివి కల్పించి ప్రచారం చేశారు. చచ్చిపోతాడు బతకడాన్ని. ఇక ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. మూడవ వచనం చదువుకుందాం, 3 నుంచి 6 వరకు. వీండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాటుకే వారు తమ నాలుకలను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగింపరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయొచ్చు ప్రవర్తించున్నారు. ఇదే యెహోవాకు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనా నమ్మకుడి. నిజంగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టును, తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొన్నెములు చెప్పుటకే తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతివాడు తన పొరుగువానిని వంచును. అబద్ధంలాట తమ నాలుకకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలని ప్రయాసపడుచున్నారు. నీ నివాస స్థలము కాపట్యం మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొనుకున్నారు. ఇదే యెహోవాకు. దేవుడు ఇర్మియాని ఆదరించిన మాటలు. ఇర్మియా కనపడగానే ఏమన్నారో తెలుసా? నలుదిక్కులా భయం. భయాన్ని గురించి మాట్లాడుతున్నాడని. బబులోనికి చెరకి లొంగిపోండి, వెళ్ళిపోండి అని చెప్తున్నాడని. దేవుని మాట ఉన్నదొన్నట్టుగా పలికిన కారణం చేత అతని మీద కల్పించి మాట్లాడిన మాటలు చాలా. అతన్ని ఓదార్చడానికి ఏ మనిషి వల్ల కాదు, దేవుడి వల్లే అవుతుంది. మనం పలికిన మాట వల్ల ఆ వ్యక్తి గాయపడినప్పుడు అతన్ని మనం ఓదార్చడం మన వల్ల కాదు, దేవుని వల్లే అవుతుంది. ఇర్మియా మీద ఎలా అన్నారో అందుకే తట్టుకోలేక అంటాడయ్యా, నన్ను నువ్వు లొంగదీసి గెలిచావు, నేను సేవకురానంటే విన్నావా? నువ్వు కడుపులో ఉండగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానన్నావు, ఇందుక? గాసిప్ అనేది, బ్యాక్ బైటింగ్ అనేది ఏ మనిషి తట్టుకోలేంది, ఓర్చుకోలేంది. ఇలాంటివి మనకిష్టం, ఇలాంటి వాటి మీద ఆసక్తి చూపిస్తాం, ఇలాంటి వాటిని మనం ప్రచారం చేస్తాం, ఇలాంటి వాటి వెంట పరిగెత్తడానికి మనం వీటి విషయంలో కనుక ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది. లోకస్తులకు కూడా రాదు, వాళ్ళకి లాస్ట్ ప్రైజ్ కూడా రాదు, మనమే ఉంటాం ఫస్ట్. ఇది ఇకపోతే ఒకసారి కొత్త నిబంధనకు వద్దాం రండి. మత్తయి సువార్త 1వ మాట చెప్పడం మర్చాను మీకు.
ఇది ఆ వ్యక్తి మొహం ముందు మాట్లాడరు, గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి ముందు మాట్లాడరు, ఆ వ్యక్తి వెనక మాట్లాడతారు. ఆ వ్యక్తి లేనప్పుడు మాట్లాడతారు. నేరుగా ఆ వ్యక్తితో ఏం మాట్లాడరు. చాలా ప్రేమ ఉన్నట్టు వందనాలు అన్నయ్య అంటారు, వందనాలు చెల్లెమ్మ అంటారు. కానీ వెనకాల అబ్బా దాన్ని చెప్పడానికి వీలు కాదు. ముఖం మీద ఏం మాట్లాడరు, వెనక కదా. ఇలా వాళ్ళు బాప్తిస్మిచ్చి యోహాన్ని అన్నారు, నా ప్రియ రక్షకుడిని అన్నారు, పౌలుని కూడా అన్నారు వాళ్ళు. ఇది కామనే. ప్రభువునే అన్నప్పుడు నిన్ను అంటే గొప్ప సంగతి కాదు. కానీ ఒక మాట అంటాను, వాళ్ళని క్షమించగలవా? చెప్పండి. ఇక్కడ మన గొంతు గట్టిగా పట్టుకుంది. మనం ఇదే చేసాం, వాళ్ళు అదే చేశారు. ఇద్దరం త్రాసులో చూస్తే దేవుని దృష్టిలో సమానులుగానే ఉన్నాం. ఎక్కడ తక్కువగాల. వాళ్ళు 100 అంటే నువ్వు 1 అన్నావు, సరిపోయిందిగా. వాళ్ళు 10 అంటే నువ్వు 2 అన్నావు, సరిపోయింది. వాళ్ళకి మనకి ఏ తేడా లేదు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి వాళ్ళు ఏమన్నారో చూడండి. ప్రభు నోటి మాటతో చెప్తారు ఆయన. 11వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనం. యోహాను తినకయు త్రాగకయు వచ్చిన గనుక ఏమంటున్నారు? యోహానికి పేరు పెట్టింది ఏంటంట? దెయ్యం పట్టాడు బెదరో, లేకపోతే అరణ్యంలో కేకలేంటి? ప్రవచనం లేదు, ప్రవచనాన్ని నమ్మడం లేదు. అసలు అడవిలోకి వెళ్ళిపోయి ఎవరైనా సరే తేనె తింటారా, మిడతలు తింటారా? ఏం పట్టింది? బాప్తిస్మిచ్చి యోహానికి దయ్యం పట్టింది. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను వంటి వాడు లేడు. అలాంటి వ్యక్తిని ఆనాడున్న పరిసయ్యులు శాస్త్రులు పలికిన మాట ఏమిటంటే దయ్యం పట్టినోడు. మీరే ఆలోచించండి. దావీదునన్నారు, ఇర్మియానన్నారు, యోబునన్నారు, బాప్తిస్మిచ్చి యోహాన్ని అన్నారు. నేనంటాను, బాప్తిస్మిచ్చి యోహాను ఖాళీ కోటికి సరిపోతారా? ఇర్మియా సమర్పణ ముందు ఒక్కరే నిలబడతారా? దావీదుకున్న నమ్మకత్వం ముందు ఎవరైనా సరిపోల్చగలరా? యోబు గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడే, ఇటువంటి వాడు ఎవరూ లేడని. దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడో, దేవుడు ఎవరిని ఘనపరుస్తాడో వాళ్లను గాయపరచడానికి, వారి గాయాలను పెంచడానికి, వారి అవమానాన్ని 100 చేయడానికి, వారి దుఃఖాన్ని 10 చేయడం కోసం ఇలాంటి వారు బయలుదేరతారు. కామన్, సందేహమేం లేదు. ఉన్నవే చెప్పకూడదు, ఉన్నవాటికి లేనివి కల్పించకూడదు, శాంతం లేని కల్పించే పరిస్థితులు కూడా ఉంటాయి. 3 అంతలు ఇప్పుడు ఇది. ప్రభు మార్గాన్ని మరణం వరకు సరళం చేసే బాప్తిస్మిచ్చి యోహాన్ని వాడు పలికిన మాట ఇది. ఆయన ముందు కాదు, బయట ప్రభు విన్నాడు. అది ప్రభు గురించి ఏం మాట్లాడారో చూడండి, చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని 2వ మారు పిలిపించి, ఆశ్చర్యం ఏంటంటే ఆ మోరియా పర్వతం మీద 2వసారి పరలోకం పిలిచి,
అబ్బాయి నేను ఆశీర్వదిస్తానన్నాను. వీళ్ళు రెండోసారి పిలిచారు, ఒకసారిగా సెకండ్ టైం. మొదటిసారి పిలిచారు, కనుక్కున్నారు. రెండోసారి పిలిచారు, పిలిచి ఏమన్నారు చూడండి, దేవుణ్ణి మహింపరచు అంటే ప్రభువుని దూషిస్తే దేవుణ్ణి మహిపరిచినట్టు, ఒక సేవకుని దూషిస్తే దేవుణ్ణి మహిపరిచినట్టు రోషం కలిగి చేసిన పనుల్లాగా చేస్తుంటారు. నేను కాబట్టి, నేను గనుక, ఎప్పుడూ కాదు. మహింపరచు, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదాం. ఎవరిని? యేసు ప్రభుని. ఆయన ఒకరోజు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవడు రుజువు చేయగలడు అన్నాడు. ఎవడు నోరు తెరవలేదే. ఇప్పుడు పాపి అని మేము ఎరుగుదాం అంటున్నారు వీళ్ళు. లేనిది కదా. ఆయన పాపం చేయలేదు, ఆయన పాపులతో చేరలేదు, ఆయనలో పాపం లేదు. అరే, 3 అంతల సాక్ష్యం ఆయనకుంటే ఎలాంటి స్ప్రెడ్ చేశారు? పరిశుద్ధుడు కదూ. అవును, ఏ విషయంలో పరిశుద్ధుడు? ఆయన అన్ని విషయాల్లో పరిశుద్ధుడు. ఆయనలో పాపం విసుమంత కూడా లేదే. అలాంటి వాడినే ఏమన్నారు? అతడు పాపి అయిన మనుషుడని మేము ఎరుగుదాం. వాస్తవానికి యూదులకు ఆ తరువాత కలిగిన శిక్ష ఉందే, ఎక్స్ట్రాడినరీ. ప్రభు మరణం తరువాత, యెరూషలేము దండతో చుట్టబడిన తరువాత, ఆ యెరూషలేములో ఆనాటున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. పిలాతు చేతి నీళ్ల కింద తమ తలకాయలు పెట్టి, అది మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. లేనివి కల్పించి అబద్ధమాడి. అందుకే ప్రభు అన్నాడు, నా కోసం ఏడవకండి, మీ పిల్లల కోసం మీకోసం ఏడవండి అన్నాడు ఆయన. అల్టిమేట్గా ఒక రోజున మనం దాని కాన్సిక్వెన్సెస్ని రీప్ చేయబోతాం. ఖచ్చితంగా కోత కోసుకోవాల్సిందే, తప్పదు. ఆ దినాన్ని ఏడిస్తే ప్రయోజనం కాదు. సమయం ఉండగానే దుఃఖపడవలసిన సమయం ఇది, పశ్చాత్తాపడవలసిన సమయం ఇది. ప్రభువునే అన్నారు పాపి అని, నిన్ను నన్ను అంటాం గొప్ప సంగతి కాదు. ఇకపోతే పౌలు గారి సంగతి కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10 నుండి 12 వరకు. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. ఏమన్నాడు? చాలా సంవత్సరాల కిందట, అంటే మేబీ 35 years బ్యాక్, నేను ఓ పెద్ద కన్వెన్షన్కి పిలువబడ్డా. అప్పట్లో పెద్దగా ఉన్న సేవకులు ఎవరైనా ఇంకో పేరు చెప్తారా సార్ అంటే, 3 నా పేరు చెప్పారు. వాళ్ళ పేర్లు చెప్పనులేండి. 3 నా పేరు చెప్తే నేను బయలుదేరి వెళ్ళాను. లెటర్ రాశాడు. అప్పుడు మనం అప్పుడు ముల్లర్ గారు ఉన్న ఇల్లుందే, ఆ షెడ్లో ఉన్నాం, ఆ పాకలో ఉన్నాం. అక్కడికి వచ్చారు. వచ్చి ఒక ఆయన, సార్ మీరు రావాలండి అని అడిగాడు. నేను డేట్ చూసి వస్తానండి అన్నాను. వెళ్ళాను. ఆ ఊరి పేరు చెప్పనులేండి, బాగోదు. ఆయన రెనౌండ్ పర్సన్. అసలు పర్ణశాలలు వేసాడు, ఎన్ని వేసాడో చెప్పడానికి లేదు. అందులో
చాలామంది అనమాట, ఫలానా ఊరి నుంచి వచ్చిన ఫలానా చోట అక్కడ భోజనం చేసిన వాళ్ళే 4,000 మంది. భోజనం చేయకుండా బయటికి వెళ్ళి తమ ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు ఇంకెంతమంది చెప్పటానికి లేదు. నేను వెళ్ళాను, నన్ను ఎవరు గుర్తుపట్ల, తిన్నగా వెళ్ళి వందనాలండి అన్న. ఎవరు మీరు అన్నాడు. అయ్యా నా పేరు వెంకటరత్నం. ఏ వెంకటరత్నం అన్నాడు. చెప్పా. మీరా అన్నాడు. మీరా అన్నాడు అంతే. ఎందుకంటే నా స్ట్రక్చర్ దైవ సేవకునికి సంబంధించింది కాదు. అటు పోలీసు వాళ్ళకో ఇటు రౌడీకి ఉండవలసిన స్ట్రక్చర్ నాది. యువకుడు వెంటనే యవన కాలంలో సేవకుడిగా రికగ్నైజ్ చేయరు నా బాడీని చూసి, నా స్ట్రక్చర్ చూసి. అతను డిసప్పాయింట్ అయిపోయాడు. మీటింగ్ స్టార్ట్ అయింది, ఎక్కడే కూర్చోండి అన్నాడు, వెళ్ళిపోయాడు. మైక్ ముందు మాట్లాడుతున్నాడు. ఫలానా ఆయన అడిగాను, ఈయన పేరు చెప్పాడు. ఫలానా ఆయన అడిగాను, ఈయన పేరు చెప్పాడు. ఫలానా ఆయన అడిగితే ముగ్గురు ఈయన పేరు చెప్పారు. ఇప్పుడు ఎవరో నేను అనుకున్నాను ఒక 70 సంవత్సరాలు ఉంటాయి, పంచికట్టు కట్టుకుంటాడు, ఉత్తరేయం వేసుకుని వస్తాడు అనుకున్నాను. ఎవడో కుర్రాడు వచ్చి నేను వెంకటరత్నం అంటున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చి వాకింగ్ చెప్తాడని దిగి వెళ్ళిపోయాడు అంతే. కారణం నా రూపం కదా. పౌలు గారిని అన్నారంట, శరీర రూపం నాకు బలహీనుడు. రోజు చూస్తుంటే బాగానే ఉంటారు. మీరు కొంతమందిని చూస్తుంటారు, వాడు అసలు బాగోరు. కానీ చూసే కొద్దీ అలవాటు పడిపోతాం, వాళ్ళని హీరోలాగానే భావిస్తాం. కానీ అలా కాల. పౌలు గారిని గురించి ఏమన్నారు? శరీరానికి బలహీనుడు, అతని ప్రసంగములు కొరగానిదని ఒకడు అన్ను. ఇది మాట. మేము ఎదుట లేనప్పుడు పత్రిక ద్వారా మాటలేంది ఎట్టివారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియలేందును అట్టివారమై ఉన్నాము. ఆలోచించండి. మేము మీ దగ్గర ఉన్నా, మీ దగ్గర లేకపోయినా, పత్రికలు ఎలా ఉన్నామో మీ దగ్గర కూడా అలాగే ఉన్నాం. దెర్ ఇస్ ఎ ట్రాన్స్పరెన్సీ, దెర్ ఇస్ ఎన్ యాక్యురసీ, దెర్ ఇస్ డిసిప్లిన్. ఇవి మా జీవితాలు. కానీ మీరేమంటున్నారు? నన్ను మీరేం మాట్లాడుతున్నారు? తమను తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకున్నటికైనను వారితో సరిచూచుకున్నటికైనను మేము తెగింపజాలము. ఎవరితో మేము కంపేర్ చేసుకోం, వాళ్ళకంటే మేము మంచోడం అని చెప్పుకోం, దీనికి తెగించం మేము. అంటే ఎంత గాయపడి ఉంటాడు పౌలు గారు ఈ మాటలకి. గాసిప్ కాదా ఇది? స్లాండరింగ్ కాదా ఇది? దీని పర్యవసానాన్ని చూద్దాం దయచేసి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు. చాలా ప్రేమ వృద్ధి చేయాలనే ఆలోచన ఇటు వారికి ఉండదు. మిత్రులు ఐక్యతగా ఉండాలనే ఆలోచనలకు వీళ్ళు రారు. మిత్రభేదం కలుగు చేస్తారు, ప్రేమను పాడు చేస్తారు. దీనివల్ల వచ్చే ఫలితం ఇది.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పన్నెండు 13 వచనాలు మనం చేయవలసింది. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బ్రతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను ఇది పౌలు గారు. ఇదే మనం కూడా. కానీ పరలోకానికి పౌలు ఎలా ఉన్నాడు? కొరింథీ సంఘానికి పౌలు ఎలా కనపడుతున్నాడు, కానీ పరలోకానికి ఎలా ఉన్నాడు? సంఘంతో మాట్లాడుతూ, నేను నిందించిన వారిని దీవిస్తున్నా, హింసిస్తే ఓర్చుకుంటున్నా, దూషింపబడితే బ్రతిమాలుతున్నా, లోకానికి మురిగ్గానో అందరికీ పెంటగానో కనపడుతున్నా. ఎందుకని? గాసిప్ స్ప్రెడర్స్ ఎప్పుడూ ఉంటారు. పౌలు కాలంలో ఉన్నారు, మన కాలంలో కూడా ఉంటారు. మనం ఇలా ఉంటాం. కానీ అసలు మనం ఎవరు? ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళం కదా, ఆయన ఆత్మకు ఆలయం కదా. ఇలాంటి మనం వీటి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఇలాంటి వాళ్ళం కాకుండా ఉండడానికి ప్రభు పాదాలు పట్టుకుందాం. నేను ఎప్పుడూ మాట్లాడను ప్రభువా, నేను ఎప్పుడు ఇలాంటి పని చేయను, నేను యథార్థతగా ఉంటా, నేను నమ్మకస్తునిగా ఉంటా, నేను కలహాన్ని రేపేవాడిగా ఉండను, నేను ఇతరుల మధ్యలో భేదం పుట్టించేవాడిగా నేను ఉండను. ప్రభువా, నా వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇలాంటి వాటి విషయంలో ఆసక్తి చూపిన మాట వాస్తవమే, విన్నది వాస్తవమే. చాలా సమాచారాన్ని నేను సేకరించాను, ఎవరెవరిని గురించో. అదంతా తీసుకుని వచ్చి నీ పాదాల దగ్గర విడిచిపెడుతున్నాను. దయచేసి నన్ను క్షమించు. నేను బ్యాక్ బైటర్గా కానీ, టేల్ బేరర్గా కానీ, స్లాండరర్గా కానీ, గాసిపర్గా కానీ ఉండకుండా ఉండటకు నన్ను క్షమించుమని ఆయన పాదాల మీద పడదాం, మోకరిద్దాం. ఆయన సిలువలో ప్రాణం పెట్టారు, అక్కడ కూడా ఆయన అవమానించారు. ఆయన క్షమించటం మానలేదు. ఆయన రక్తం చిందుతున్నా, దాహం అవుతున్నా, మనుషులు గేలి చేస్తున్నా, ఆయనలో కనిపించిన ప్రేమ తండ్రికి విజ్ఞాపన చేసి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అనే స్థాయికి మనం ఇంకా రాలేదు. ఈ విషయంలో ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృపగల మీ హస్తాలకే నాయన వినటానికి అనవసరమైన వాటి విషయంలో ఆసక్తి మాకుంది. మాకు అనవసరమైన వాటి విషయంలో కుతూహలం కలిగి ఉన్నాం. అవి మిమ్మను మీ అంతరంగాన్ని గాయపరుస్తాయని తెలుసు, మిత్రభేదాన్ని పుట్టిస్తాయని తెలుసు. మీ ఆత్మచేత ఎల్లప్పుడూ నడిపించబడుతూ మేము విస్తారమైన మాటలు గల దోషాన్ని జ్ఞాపకం పెట్టుకుని, నోరు మూసుకునేవాడు ధనుడన్న మాటను గుర్తుపెట్టుకుంటూ క్షమించి మమ్మల్ని మీ రూపంలోకి తేవడానికి అనుమతించిన గాయపరిచేవారి కొరకు, అవమానించేవారి కొరకు, లేనివి పుట్టించేవారి కొరకు, ప్రచారం చేస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తూ వారిని దీవించుమని, వారిని క్షమించుమని, వారికి ఏ నష్టం కలగకుండా కాపాడమని
యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.